Hey guys, hope you're all doing well. Thank you very much for subscribing Millnice TV. Thank you very much for following on Facebook and Instagram. సో ఈరోజు నుంచి మన ఛానల్ USA తెలుగు వ్లాగ్స్, సో యూటీవీ అనమాట. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్ గైస్. మన కొత్త పేరు బాగుంది, మంచిగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎవరైనా ఉంటే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. అలానే ఈరోజు నేను ఈ వీడియోలో మీకు లాస్ట్ టైం హౌస్ టూర్ ఇచ్చాను కదా, ఈ హౌస్ టూర్ ఇచ్చాను కదా, కనుక నా వెనకాల చూడండి హౌస్. సో హౌస్ టూర్ ఇచ్చాను. సో ఈ వీడియోలో మీకు హౌస్, ఈ అమెరికాలో ఉన్న హౌస్ యొక్క ప్రత్యేకతలు ఏంటో నేను చూపించబోతున్నాను. సో మనం ఎక్కడ ట్రాష్ ఎక్కడ పడేస్తాం, అలానే దీనికి ఎలక్ట్రిసిటీ స్విచ్చెస్ ఏ టైప్లో ఉంటాయి, అలానే ఇంట్లో వాటర్ హీటర్, అలానే గ్యాస్ సిస్టమ్, ఇవన్నీ ఎలా ఉంటాయో మనం చూద్దాం. అసలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం ఇప్పుడు ఈ వీధిలో ఉన్నాను కదండి నేను. సో ఈ వీధిలో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఇంట్లో ఎలా ఉండాలి, అంటే మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుందా లేకపోతే డిఫరెంట్గా ఉంటుందా, సో అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే చూడండి, మా ఇంటి ముందు చాలా కార్స్ ఉన్నాయి. దగ్గరగా 1 2 3 4 5 కార్స్ ఉన్నాయి. అలానే మా 2 కార్స్, ఇంట్లో మేము ఇద్దరం ఉంటున్నాం కదా, వాళ్ళిద్దరు బ్రదర్స్, మా తమ్ముడు నేను ఉంటున్నాం. మా తమ్ముడు కారు ఒకటి లేదు, మళ్ళీ మహేష్ కారు ఒకటి లేదు. సో అవి 2 యాడ్ చేస్తే ఇంకొక 2 అనమాట. 1 2 3 4 5 6 7 8 మొత్తం 8 కార్లు. సో వీళ్ళు ఎవరో గెస్ట్లు వచ్చారు వాళ్ళ ఇంటికి, మా హౌస్ ఓనర్స్ వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ కార్స్ అనమాట అవన్నీ. సో ప్రజెంట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం గైస్ ఈరోజు వీడియోని. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్ ఇంకో ఇంపార్టెంట్ అయిన విషయం, సో ఇక్కడ మీరు చూసినట్టయితే నా వెనకాల లైన్గా హౌసెస్ ఉన్నాయి కదా. సో ఈ హౌసెస్ అన్నీ కూడా ఒకే డిజైన్లో, ఒకే స్ట్రక్చరల్లో, ఒకే పెయింటింగ్ కలర్తో ఉండాలి. డిఫరెంట్ పెయింటింగ్స్ కానీ, డిఫరెంట్ డిజైన్స్ కానీ, లేకపోతే స్ట్రక్చర్ మార్చడం కానీ చేస్తే కుదరదు. ఎందుకంటే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. సో ఈ స్ట్రీట్లో మాది విన్స్బరీ వెస్ట్ ప్లేసు. సో ఈ స్ట్రీట్లో అందరూ కూడా ఇదే డిజైన్ ఫాలో అవ్వాలి, వేరే డిజైన్ పెడతానికి ఉండదు అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే చూడండి, అందుకని అందరూ చాలామంది అనుకుంటారు అమెరికాలో అన్ని హౌసెస్ ఒకేలా ఉన్నాయని అనుకుంటారు. సో ఏంటంటే ఈ రియల్ ఎస్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ హౌసెస్ని కన్స్ట్రక్ట్ చేసేసి అప్పుడు మనకు సేల్ చేస్తారనమాట. సో ఆ ఏరియాలో మీకు ఆ డిజైన్ నచ్చితే మీరు అక్కడ కొనుక్కోవచ్చు, లేకపోతే వేరే లొకేషన్కి వెళ్ళి మీరు కొనుక్కోవాలన్నమాట. సో ఈ లొకేషన్లో నాకు ఆ మోడల్ కావాలంటే రాదు. సో అదనమాట. సో యూఎస్లో అన్నీ అలా ఇల్లులన్నీ అలా ఉంటాయి. మీరు చూసినట్టయితే నా వెనకాల కూడా చాలా ఇల్లు ఉన్నాయి కదా. లాస్ట్ టైం మీరు చూసారు కదా కిచెన్. సో ఈ కిచెన్లోనే మనకి ప్రతి కిచెన్లో, ప్రతి అమెరికన్ హౌస్లో మనకి ఒక కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే సో మనకి 2 ఉంటాయి, పక్కా 2 ఉంటాయి. సో ఈ రెండిట్లో ఒకటేమో తడి చెత్త, పొడి చెత్త అంటాం కదా, ఇండియాలో కూడా ఉంది సిస్టమ్, కానీ ఎవరు పాటించట్లేదు చాలామంది. సో ఇదేమో మన ఇష్టం అనమాట, 2 ఏం చూస్ చేసుకుంటాం మన ఇష్టం. ఒక దాంట్లో తడి చెత్త, ఇంకో దాంట్లో పొడి చెత్త వేయాలి. అలాంటి పొడి చెత్త అంటే ఇలా రీసైకిల్ ఐటమ్స్ అనమాట. రీసైకిల్ ఐటమ్స్ అంటే ఒక దాంట్లో వేయాలి. అలానే మనం గార్బేజ్, మన వెజిటేబుల్ వేస్ట్ కానీ, మన మిగిలిపోయిన కూరలు అలాంటివి ఏమైనా ఉంటే కానీ ఒక దాంట్లో వేసుకోవాలన్నమాట. సో మరి మిగిలిపోయిన కూరలు అవన్నీ ఒక దాంట్లో వేస్తాం, రీసైకిల్ ఐటమ్స్ ఒకటి వేస్తాం. మరి అవి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం, అవి ఎవరు వచ్చి తీసుకెళ్తారు. సో లెట్స్ బయటకు వెళ్దామండి గైస్. సో మనం ఒకసారి ఆ ట్రాష్ అంతా నిండిపోయిన తర్వాత ఆ బ్యాగ్ని తీసుకొచ్చి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ 2, ప్రతి ఇంటికి ఇక్కడ 2 ఉంటాయి. ఒక రీసైకిల్, అలానే ఒక నార్మల్ గార్బేజ్ చేసుకునేది. 2 బాక్సులు అయితే కంపల్సరీ ప్రతి ఇంటికి ఉంటాయి. సో ఇది కొన్ని స్టేట్స్లో కొన్ని సర్వీస్ వాళ్ళు చేస్తారు. ఈ స్టేట్లో వెర్జీనియాలో, మా ఏరియాలో రిపబ్లిక్ సర్వీసెస్ వాళ్ళు దీన్ని చేస్తున్నారు. సో ఇది చూడండి, ఇక్కడ ఈ ట్రాష్ క్యాన్ గ్రీన్ కలర్ మోతుంది, చూసారా మీరు? ఈ ట్రాష్ క్యాన్కి గ్రీన్ కలర్ మోతుంది, అలానే ఈ ట్రాష్ క్యాన్కి బ్లూ కలర్ మోతుంది. సో ఈ ట్రాష్ క్యాన్కి గ్రీన్ కలర్ ఎందుకు ఉందంటే, గ్రీన్ అంటే మనకు అర్థం పచ్చగా ఉండాలి, నాన్ పొల్యూటెడ్, ఎక్కువ వెహికల్స్ కానీ దేనికన్నా పొల్యూషన్ లేకుండా చేసే వీటికి కానీ గ్రీన్తో ఎక్కువ అంటాం కదా. సో దాన్ని గ్రీన్తో చేస్తారు. సో దీనికి మీకు ఇక్కడ చూడొచ్చు, రీసైకిలబుల్స్ ఓన్లీ. సో ఇందులో మనం ఓన్లీ రీసైకిలబుల్స్ వేయాలి. అట్టపెట్లు, ప్లాస్టిక్ ఐటమ్స్, గాజు బాటిల్స్, ఇంకా అలాంటివన్నీ కూడా రీసైకిల్ చేసుకోబడిన ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో వేయాలన్నమాట. అలానే మనం గార్బేజ్, మన వంటగదిలో వచ్చిన చెత్త, కర్రీస్ కానీ లేకపోతే వేస్ట్ మెటీరియల్ ఏదైనా ఉంటే ఈ చెత్తలో, ప్రజెంట్ అయితే ఇందులో ఏం లేదు. సో ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఇదే వీధిలో మనకు ఒక ట్రక్ వస్తుంది.
ఒక ట్రక్ వచ్చి ఇవి రెండింటిని మిషన్తో ఆటోమేటిక్గా తీసుకెళ్ళిపోయి దాంట్లో వేసేసుకుని వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ప్రతి ఇంటికి ముందు వెళ్ళి వాళ్ళ ఇంట్లో చూసారు కదా ప్రతి ఇంటి ముందు ఉన్నాయి అలాగే. సో అలానే తీసుకెళ్ళిపోయి అవన్నీ కూడా ఒక చోటన వాళ్ళు రీసైకిల్ చేసి ఒక చోటన గార్బేజ్ అంతా క్లీన్ చేసి చెత్తని మళ్ళీ అప్పుడు డీకంపోజ్ చేస్తారు. సో అది గైస్, మరి మన చెత్త అమెరికాలో ట్రాష్ని ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా డీకంపోజ్ చేస్తారు, ఎలా పడేస్తారు, ఎందులో పడేస్తారు అనేది చూసాం మనం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ మీకు చూపించబోయేది సెక్యూరిటీ సిస్టమ్, ఇంటి సెక్యూరిటీ సిస్టమ్ అనమాట. సో ఇంటి సెక్యూరిటీ సిస్టమ్ చూద్దాం రండి. సో మొదటగా మనం ఎంటర్ అయిన తర్వాత చాలామందికి లాక్ సిస్టమ్ ఉంటుంది. సేమ్ మన ఇండియా ఉన్న టైపే మనం లాక్ పెట్టి తిప్పుతాం. సో దీనికైతే లాక్ సిస్టమ్ మీకు మచ్చ కనపడుతుంది కదా, ఇలా ఆనిమల్ కనపడుతుంది చూడండి ఆల్రెడీ తీసినట్టు. సో ఇదివరకు ఏమిటంటే లాక్ సిస్టమ్ ఉంది, అది తీసేసి మేము ఏం చేసామంటే సెక్యూరిటీ ఏలని నెస్ట్ సిస్టమ్ అనమాట ఇది. సో ఇంటికి మన అలాగే ఒక అప్లికేషన్ ద్వారా మన ఫోన్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఫోన్లో నుంచి అన్లాక్ చేయొచ్చు, లాక్ చేయొచ్చు. అలానే డోర్ తీసుందా క్లోజ్ చేస్తుందా అనేది కూడా మనం ఫోన్ అప్లికేషన్లోనే చూడొచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడున్న అప్లికేషన్లో ఇప్పుడు మన సిస్టంలో చూడండి, ఇక్కడ మొత్తం మీకు స్క్రీన్ కనబడుతుంది. ఇదంతా టచ్ స్క్రీన్ అనమాట. సో ఈ టచ్ స్క్రీన్లో మీరు ఈ సింబల్ని ప్రెస్ చేయగానే చూడండి లాక్ అయిపోయింది, సౌండ్ వచ్చింది సార్, లాక్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ నేను టచ్ చేస్తున్నాను చూడండి. సో నెంబర్స్ కనపడుతున్నాయి మీకు. సో ఏంటంటే లాక్ చేస్తుంది అనమాట. సో పాస్వర్డ్ అడుగుతుంది, అది పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే అప్పుడు అది అన్లాక్ అయ్యి మనం లోపలికి వెళ్తాం. సో పాస్వర్డ్ ఎంటర్ చేద్దాం చూడండి. కొట్టిన తర్వాత మనం రైట్ మార్క్ కొట్టాలి కరెక్ట్ అని. సో తప్పు కొట్టాను నేను, పాస్వర్డ్ తప్పు చేయడం వల్ల అది బ్లింక్ అవుతుంది. మళ్ళీ ట్రై చేస్తాను చూడండి. సో ఓకే, ఇప్పుడు అన్లాక్ అయింది చూసారా, డోర్ అన్లాక్ అయింది. సో వన్స్ మనం డోర్ అన్లాక్ అయిన వెంటనే వెళ్ళిన వెంటనే ఒకవేళ మనం డోర్ వేయడం మర్చిపోయినా లేకపోతే డోర్ ఎక్కువసేపు ఓపెన్ చేసి చూసినా మన ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. మన ఫోన్కి నోటిఫికేషన్ వచ్చిందంటే మనం ఇంకా అదే ఎక్కువసేపు మనం ఇగ్నోర్ చేసాం అనుకోండి, వెంటనే అది పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోతుంది అనమాట. సో పోలీస్ స్టేషన్కి కాల్ వెళ్ళిపోతే ఏమవుతుందంటే వెంటనే కాప్స్ ఇంటికి వచ్చేస్తారు డైరెక్ట్గా ఈ లొకేషన్కి. ఈ హౌస్ నెంబర్ కూడా ఉంటుంది. సో ఇంటికి వచ్చేసి వాళ్ళు చెక్ చేస్తారు ఎవరన్నా ఏంటంటే ఒకవేళ ఓనర్ మర్చిపోయా అని, లేకపోతే ఎవరన్నా నిజంగానే దొంగలు ఎవరైనా ఎంటర్ అయ్యారనేది కూడా వాళ్ళు కనిపెడతానికి వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. అమెరికాలో మీరు ఇంకొకటి చూడొచ్చు, ఎక్కడ కూడా దీనికి స్విచ్చెస్ అనేవి ఉండవండి అసలు. ఈ ప్లగ్స్ ఉన్నాయి కదా సాకెట్స్, సో మనకి సాకెట్స్కి ఆన్ చేసి ఇస్తేనే ఇది పనిచేస్తుంది, మళ్ళీ ఆఫ్ చేసి ఇది పనిచేయదు. సో ఇలా కాదండి, ఎప్పుడు 24 hours ఇది ఆన్లోనే ఉంటుంది. దీనికి స్విచ్ ఏ ఉండదు, డైరెక్ట్ కనెక్ట్ అయిపోతుంది. సో ఎప్పుడు మీరు ప్లగ్ ఇన్ చేసినా అది పవర్లో ఉంటుంది అనమాట, మీరు డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో గైస్, లాస్ట్ టైం మీకు స్టోర్ రూమ్ అని చెప్పాను కదా, సో నేను ఇక్కడ స్టోర్ రూమ్లో ఉన్నాను. సో ఈ స్టోర్ రూమ్లో ఏముంటాయి, నేను మనం ఇప్పటివరకు ఏం చూసాం, నెక్స్ట్ మన సెక్యూరిటీ సిస్టమ్, లాక్ ఎలా చేస్తాం, ఇల్లు అంతా చూసాం. అలానే మళ్ళీ ట్రాష్ కూడా చూసాం. సో ఇప్పుడు మనం ఇంటికి వాటర్ సిస్టమ్, సో మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడు మనం వాటర్ హీటింగ్ సిస్టమ్ చూస్తున్నాం కదా ఇంటికి. సో అమెరికాలో ఉన్న చాలా ప్రాంతాల్లో చాలా విపరీతమైన చలి ఉంటుంది. సో చన్నీళ్ళతో చేయడం అనేది ఇంపాసిబుల్. సో మ్యాక్సిమం అన్ని హౌసెస్కి కూడా ఈ సిస్టమ్ అనేది ఉంటుంది. మనం ఇండియాలో గేజర్ అంటాం కదండి. సో ఆ వాటర్ హీటింగ్ సిస్టము మనకి సోలార్తో అలానే ఇండియాలో చాలా వాడుతున్నారు. సో ఇప్పుడు ఇంటికి 24 hours వాటర్ ఫెసిలిటీ ఉండాలంటే ఇంత పెద్ద సిలిండర్ కావాలన్నమాట. సో ఇది పెద్ద గేజర్, ఇది వాటర్ హీటింగ్ సిస్టమ్ ఇది. సో ఇది గ్యాస్తో పనిచేస్తుంది గైస్. సో మన గ్యాస్ అంటే ఇప్పుడు మన ఇంట్లో కుకింగ్కి ఏదైతే వాడతామో ఆ గ్యాస్ దీనికి కనెక్షన్ ఉంటుంది. ఆ గ్యాస్తో దీన్ని వేడి చేసి కొన్ని ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది. సో ఇక్కడైతే ఈ ఇంట్లో గ్యాస్ సిస్టమ్ ఉంది. సో ఈ గ్యాస్ సిస్టంలో బేసికల్గా ఫస్ట్ వాటర్ అనేది మనకి ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తారు. సో చూసారు కదా, ఇది ఈ పైప్ నుంచి మనకు వాటర్ వస్తుంది అనమాట. ఈ బ్లాక్ పైప్ నుంచి వాటర్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇదంతా ట్యాంక్ అంతా వాటర్తో నిండిపోయిన తర్వాత ఇక్కడ లోపలంతా హీటింగ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడు హీట్ చేసి ట్యాంక్ అంతా రెడీగా ఉంటుంది అనమాట మనం వాటర్ యూజ్ చేసుకోవడానికి. సో వన్స్ వాటర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఈ పైప్లో నుంచి దాని కింద నుంచి పైప్లో నుంచి వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ పైప్ చూసారా, ఇది కింద నుంచి ఉందన్నమాట, మనకు కనపడతలేదు అది యాక్చువల్లీ. ఆ పైప్లో నుంచి అండర్ గ్రౌండ్లో నుంచి వచ్చి ఇక్కడ పైకి వచ్చింది చూడండి.
సో ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది మన వాల్ అనేది. ఇక్కడ వాల్ కట్టేస్తే మనకి హాట్ వాటర్ అనేది రాదనమాట. సో ఇక్కడ నుంచి చూసేది కాపర్ వైర్ల నుంచి మొత్తం ఇల్లంతటికి ప్రతి దాంట్లో 1 2 3 4 5 ఈ అన్నిటికి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి పైన మొత్తం ఇల్లంతా ట్యూబ్స్లోంచి వెళ్ళిపోతుంది హాట్ వాటర్ అనేది. సో మీరు ఇంట్లో ఎక్కడ ఓపెన్ చేసినా ప్రతి వాష్ బేసిన్లో కానీ ఎక్కడైనా చూసినా, బాత్రూంలో ఎక్కడైనా చూసినా 2 పైప్స్ అయితే ఉంటాయి. ఆ 2 పైప్స్లో ఒకటేమో హాట్, ఒకటేమో కోల్డ్ అనమాట. 2 మిక్స్ చేసుకుని కూడా మనం వాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇది హీటింగ్ సిస్టమ్, వాటర్ హీటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇదైతే ఇలా ఉంటుంది. మీరు పైన చూడొచ్చు, ఇలా పెద్ద ఒక ట్యూబ్ ఉంది, ఒక పైప్ ఉంది కదా, అందులో ఏంటంటే హాట్ వ్యాపర్ ఏదైనా ఉంటే అందులోంచి వెళ్ళిపోతుంది అనమాట. సో అది జస్ట్ అలా డిజైన్ చేశారు, ఎక్కువ ప్రెజర్ అవ్వకుండా అలా డిజైన్ చేశారు. సో ఇది గైస్ మన వాటర్ హీటింగ్ సిస్టమ్. సో గైస్ నెక్స్ట్ మన ఇంట్లో ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. సో మనకి అలానే బయట చాలా వేడిగా ఉన్నప్పుడు లోపల మనం ఏసీ ఆన్ చేసుకుంటాం. ఏసీ అంటే ఎయిర్ కండిషనింగ్ కదా, కూల్లో పెట్టుకుంటాం. మరి బయట బాగా విపరీతమైన చలిగా ఉన్నప్పుడు -20కి వెళ్ళినప్పుడు వెర్జీనియా లాంటి ప్లేసెస్లో మనం ఏం చేస్తాం, లోపల హీట్ కోరుకుంటాం. సో ఆ హీట్ కోసం ఉపయోగించేది ఈ హీటింగ్ సిస్టమ్ని మీకు చూపించబోతాను. సో గైస్ ఇక్కడ చూసారు కదా మీరు, పెద్ద హీటింగ్ యూనిట్ అనేది మీకు కనపడుతుంది. ఒక ఫ్లోర్ అంత హైట్ ఉంది. ఇది దగ్గరగా ఇది నాకు తెలిసి 20 feet వరకు పైనే ఉంటుంది ఇది. సో 2 అనేది మనకు కనపడుతున్నాయి చూడండి, అటు ఇటు. సో ఇదంతా కూడా హీటింగ్ సిస్టమ్. ఇది కూడా గ్యాస్తోనే పనిచేస్తుంది, మన కుకింగ్ గ్యాస్తోనే. సో ఇది ఏమవుతుందంటే మనం ఇందులో తయారు చేసిన వేడిగాలంతా కూడా మీరు అక్కడ చూసారు కదా, ఈ అల్యూమినియం ఫాయిల్తో చుట్టిన హీట్ థర్మల్ ప్రొటెక్షన్ సంబంధించిన ఒక పెద్ద ట్యూబ్ ఉంది చూడండి. ఈ ట్యూబ్లో నుంచి మనకి వేడిగాలి, తయారైన వేడిగాలి అంతా కూడా ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇల్లంతా కూడా డివైడ్ అవుతుందండి ఇక్కడ నుంచి మొత్తం. సో ఇక్కడ చూసారా మీరు, మళ్ళీ పైన కూడా ఒక చిన్న ఉంది. అలా చిన్న చిన్న ట్యూబ్స్తో మొత్తం ఇల్లంతా అన్ని రూమ్స్కి స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ అక్కడ ఉంటుంది చూడండి, అలా ప్రతి రూమ్కి కూడా మొత్తం స్ప్రెడ్ అయిపోతుందండి మొత్తం. ఇందులో తయారు చేసిన వేడిగాలంతా కూడా ఇది మొత్తం పంపిస్తూ ఉంటుంది. మనం అక్కడ కంట్రోల్ చేస్తున్న విధానాన్ని బట్టి, ఫ్యాన్ ఆన్ చేసామా, ఆఫ్ చేసామా, హీటింగ్ ఎంత టెంపరేచర్లో పెట్టామనే దాన్ని బట్టి ఇది ఆ టెంపరేచర్లో ఉన్న వేడి గాలిని, గ్యాస్తో బర్న్ చేసిన వేడి గాలిని మొత్తం ఇల్లంతా కూడా సప్లై చేస్తుంది. మరి వేడిగాలి తయారైన తర్వాత ఎక్కడెక్కడికి వస్తుంది, ఏ ప్లేస్లో దాన్ని సప్లై చేస్తుంది అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనకి ఇల్లంతా కూడా చూసుకున్న ప్రతి చోటన మనకి ఏసీ వెంట్ లాగానే సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాబట్టి కింద కూడా ఉంటుంది, నేలలో కూడా ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏసీ వెంట్ లాగా కనిపిస్తుంది, సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ లాగా. సో ఇది ప్రజెంట్ అయితే ఫ్లోర్లో ఉందన్నమాట. ఇది ఫ్లోర్లో చాలా చోట్ల ఉంటుంది, కిచెన్లో అలానే ఇంకా చాలా చోట్ల ఉంటుంది. ప్రజెంట్ ఇది మన ముందు ఎంట్రన్స్ అవ్వగానే ఇక్కడ ప్లేస్లో ఉంటుంది. చూసారు కదా, పైన ఎక్కడ కూడా వెంట్లు అనేవి లేవు, మొత్తం కిందే ఉన్నాయి. పైన అంతా లైట్స్ తప్ప ఇంకేం లేవు సీలింగ్లో. సో మొత్తం అంతా కూడా ఇక్కడ కిందే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసినట్టయితే ఈ కార్నర్లో ఉంటుంది చూడండి, ఈ కార్నర్లో కూడా ఉంటుంది. సో గైస్ మరి పై ఫ్లోర్లో కిచెన్ లెవెల్లో, లివింగ్ రూమ్లో, డైనింగ్ హాల్లో మొత్తం ఫ్లోరింగ్లో ఉన్నది హీటింగ్, మన ఎయిర్ వెంట్స్ అన్నీ కూడా. మరి బేస్మెంట్లో ఎలా ఉంటాయి, మేమున్న ప్లేస్లో ఎలా ఉంటాయి మీరే చూడండి. మీరు చూసినట్లయితే సీలింగ్లో ఆ వెంట్స్ అనేవి ఉన్నాయి. అవి మనం క్లోజ్ అన్న చేసుకోవచ్చు, లేకపోతే ఓపెన్ అన్న చేసుకోవచ్చు మనకి ఏమన్నా టెంపరేచర్ బట్టి. సో మీరు చూసినట్టయితే మొత్తం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ ఉంటుంది చూడండి, ఇక్కడ ఉంటుంది. మళ్ళీ నా ఆఫీస్ స్పేస్లో కూడా ఉంటుంది చూడండి, పైన అక్కడ ఉంటుంది. అలానే మళ్ళీ ఇప్పుడు మనం బాత్రూంలో కూడా అలానే ఉంటుంది. సో మొత్తం A to Z ప్రతి దాంట్లో కూడా అలానే ఉంటుంది. నేను లైట్ వేస్తున్నాను. సో బాత్రూమ్లో ఇది అనమాట, మొత్తం బాత్రూంలో కోల్డ్ అయినా హీట్ అయినా ఇందులోంచి వస్తుంది. ఇందాక నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ప్రతి వాటర్ ఫెసిలిటీ దగ్గర 2 ట్యాప్స్ ఉంటాయని. ఇదేమో హాట్, అలానే ఏమో కోల్డ్. సో 2 కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాటర్ సిస్టమ్. సో గైస్ మనకి ఇప్పటివరకు చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం హీటింగ్ సిస్టమ్, అలానే కూలింగ్ సిస్టమ్, వాటర్ హీటింగ్ సిస్టమ్, ట్రాష్ అలానే. ఇప్పుడు నేను బయటకు వచ్చాను. సో బయట మీకు ఏమున్నాయో చూపిస్తాను.
సో ఇక్కడ మీరు చూసినట్లయితే 2 అవుటర్స్ ఉన్నాయి. సో మనకి స్ప్లిట్ ఏసీ టైప్లో బయట ఒక యూనిట్ ఉంటుంది, అలానే లోపల ఒక యూనిట్ ఉంటుంది కదా. సో ఇవి బయట 2 యూనిట్స్ ఉన్నాయి. సో ఇది పెద్ద ఇల్లు కాబట్టి, సో యూజువల్గా ఇవి షాపింగ్ మాల్స్కి దానికి దీనికి వాడుతూ ఉంటారు. సో ఇది పెద్ద ఇల్లు కాబట్టి, ఇంత పెద్ద ఇల్లుకి మొత్తం హీటింగ్ చేయాలంటే చాలా స్ప్లిట్ ఏసీలు కావాలి. సో సెంట్రలైజ్డ్ సిస్టమ్ కాబట్టి సెంట్రలైజ్డ్ ఏసీలో ఈ యూనిట్స్ అనేది వాడతారు. మనకి ఇండియాలో కరెంట్ బిల్లు ఉన్నట్టే ఇక్కడ గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు కూడా ఉంటుంది. సో వాటర్ బిల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, సో వీళ్ళు వేస్ట్ మనం తీసుకున్నది వాటర్ ఎంత తీసుకున్నాం, మళ్ళీ వాటర్ ఎంత వదిలాం అనేది దాని మీద వాళ్ళు వాటర్ బిల్ అనేది క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వాటర్ బిల్లు. సో ఇక్కడ మనకి సేమ్ వాటర్ అది మన కరెంట్ బిల్ లాగానే ఇక్కడ కూడా రీడింగ్ అది చూసారా. సో ఈ యూనిట్ సంబంధించి మనకి వాటర్ బిల్ అనేది వస్తుంది. సేమ్ మన ఇండియా లాగానే ఇక్కడ కూడా కరెంట్ బిల్ ఉంది చూడండి ఫ్రెండ్స్. సో ఇదే మీటర్, మనం మీటర్ అంటాం కదా. సో ఇదే కరెంట్ బిల్. సో ఇక్కడ అంతా ఆటోమేషన్ అండి, మొత్తం అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది, అంతా ఆన్లైన్లో జరిగిపోతుంది. మీరు ఎవ్రీ మంత్ బిల్ అనేది మీకు మెయిల్లో వచ్చేస్తుంది. సో అది చూసి మీరు ఆన్లైన్లో పే చేసేసుకోవడం. వాటర్ బిల్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ కూడా వస్తుంది, అది కూడా మొత్తం ఆన్లైన్లో పే చేసేసుకోవడం. సో ఇది గైస్ మరి ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోలో చూసారు కదా నా కారు ఆల్రెడీ చాలా డస్ట్గా ఉంది. సో నెక్స్ట్ కార్ వాష్ ఎలా ఉంటుంది, అమెరికాలో కార్ వాష్ ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను. నా కార్ని కార్ వాష్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. Please do subscribe to my channel. Thank you. Have a good one. Bye.